రేపటి పిల్లల భవిష్యత్తు కోసం అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకొని మీ ఓటును ప్రజాస్వామ్య బద్ధకంగా వేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో తొలి విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్. ఎన్నికల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కలెక్టర్. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు. ఇకపోతే తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో 262 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 39 పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 223 సర్పంచ్ పదవులకు 1527 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆల్రెడీ కలెక్టర్ గారు ముగ్గురిని బషీరాబాద్ లో సస్పెండ్ చేయడం జరిగింది. మన దగ్గర కూడా రెండు విడతల మన జనరల్ ఎలక్షన్ ఆఫ్ లోకల్ బాడీ ఉంది. దాంట్లో ఫేజ్ 1 లో మనకి 8 మండలాలు ఉన్నాయి. తాండూర్ నియోజకవర్గం సంబంధించిన 4 మండలాలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన 4 మండలాలు ఉన్నాయి. టోటల్ 8 మండలాలు పోతున్నాయి. సంబంధించిన 225 గ్రామ పంచాయత్స్ అండ్ 1912 వార్డ్స్ పోలింగ్ కి పోతున్నాయి. ఏర్పాటు చేయడం జరిగింది. 8 ఎంపీడీ ఆఫీసెస్ లో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రేపు రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడనే ఉంటాయి. సో ప్రతి వాటికి పోలింగ్ పార్టీతో పాటు పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి కూడా సమాచారం తీసుకొని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయో, సెన్సిటివ్ క్రిటికల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో, వెనక పాత ఎలక్షన్స్లో ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే అవి పోలింగ్ స్టేషన్స్ అన్ని గుర్తించి మనము ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి బయట నుంచి కూడా కొత్త ఫోర్స్ ఎస్పీ గారు తీసుకువచ్చారు. సో ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ దేర్. ఈసారి చూస్తే పీస్ఫుల్గా జనాలకి కూడా కోరేది యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా కానీ కలెక్టర్గా కానీ కోరేది ఒకటి, భయం లేకుండా, భక్తి లేకుండా, ప్రొఫెషనల్